నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా హైడ్రాకి చీఫ్గా ఉన్నారు, కమిషనర్గా. హైడ్రా అనేకమైన చెరువుల పునరుద్ధరణ కావచ్చు, కబ్జా బారిన పడిన భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి దాన్ని కాపాడటంలో కీలక భూమిక పోషించే అంటంలో ఆసక్తి లేదు. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద దాదాపు హైకోర్టు ఆయన్ని తొలగించాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఘాటుగా 63 సార్లు కోర్టు తీర్పులను ఆయన పెడచెవిన పెట్టారంటూ ఘాటుగానే వ్యాఖ్యానం చేసింది. దీని మీదనే స్పందించడానికి ప్రముఖ అడ్వకేట్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఉదయకాంత్ గారు నమస్తే. నమస్కారం వెంకట్ గారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించాలి, ఇంకో కమిషనర్ ఏర్పాటు చేయాలి, అదే ప్లేస్లో అదే స్థానాన్ని భర్తీ చేయాలి అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 63 సార్లు కోర్టు ఏదైతే తీర్పులు ఇచ్చిందో, ఆదేశాలు ఇచ్చిందో దాన్ని పెడిచెవిన పెట్టారు అనేది కూడా మెన్షన్ చేసింది. ఎట్లా చూడొచ్చు? ఇక్కడేమో హైడ్రా వల్ల లబ్ధి పొందిన చాలామంది ఆందోళన చేస్తున్నారు, ర్యాలీ కూడా నిర్వహించారు హైదరాబాద్లో. సో ఎట్లా చూడొచ్చు, ఏం జరగబోతుంది? సార్, ఎనీవేస్ మీరు అంటే ఇంట్రడక్షన్లోనే రెండు చెప్పినారు. ఒకటేమో అడ్వకేట్ అంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. సో నేను ఒకటి వెంకట్ గారు ఏం చెప్తానంటే, ఐఎమ్ నాట్ బయాస్డ్ ఆర్ ఇంక్లైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, రైట్? ఒక అడ్వకేట్గా ఈరోజు జ్యుడిషియల్లో జరుగుతున్న పరిణామాలని ప్రజల దృష్టికి నా నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది నా ఉద్దేశం, వెరీ క్లియర్లీ. ఎప్పుడు కూడా సరే, ఒకటి వీ విల్ సీ ఆల్వేస్ సీ కాయిన్ ఒక పక్కే చూస్తాం. ఇట్లున్నప్పుడు నాకు పక్క కనబడితే మీకు పక్క కనబడుతుంది. మనం ఏ దృక్పథంతో చూస్తున్నామో అది మనకు నచ్చుతుంది. హైడ్రా అనగానే ఒక రకంగా ఆలోచించితే వెంకట్ గారు, ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ డెసిషన్ టేకెన్ బై తెలంగాణ గవర్నమెంట్. దానికి ఇదివరకు చెప్పినట్టుగా రెండు దిక్కులు ఉన్నాయి. ఒకటి మంచి చూసే వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చూసే వాళ్ళకి ఏమో చెడు జరుగుతుంది. ఎవరికైతే నష్టపోయినారో హైడ్రా వల్ల వాళ్ళకి 100% బాధిస్తుంది. ఆ విషయంలో నేను కూడా ఐఎమ్ అగేన్స్ట్ టు దట్. అంటే నోటీసులు ఇవ్వకుండా ఇలీగల్గా, అప్రోప్రియేట్గా కోర్టు అవకాశాన్ని కూడా, కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా నిర్దాక్షిణంగా కొన్ని ఇండ్లు కూలగొట్టిన చూడండి. సో అది ఒక రకంగా నాకు వ్యక్తిగతంగా బాధేసింది. అది చట్ట వ్యతిరేకమే ఒక రకంగా, ఒక అడ్వకేట్ చెప్పాలనుకుంటే. కానీ ఒకటి చెప్పాలంటే సార్, ఇప్పుడు ఇఫ్ ఇంగ్లీష్లో సేయింగ్ ఉన్నది, ఇఫ్ యూ వాంట్ టు సీ ద హెవెన్ యూ హ్యావ్ టు డై అన్నారు. అంటే మనం స్వర్గం చూడాలనుకుంటే చచ్చిపోక తప్పదన్నారు. అంతే కదా. హైడ్రా రంగనందన్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నేను దాన్ని బాగా క్లియర్గా, దో ఇట్ వెంట్ బియాండ్ 2.5 hours ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు గమనించిన. దాంట్లో కూడా అంటే ఆయన మాట్లాడుతున్న దాంట్లో నెగిటివ్ పాజిటివ్ కోణమ్స్ రెండు గమనించిన. అండ్ కొన్నిసార్లు ఆయన కాన్షియస్ను చంపుకొని వ్యవహరిస్తున్నారు అన్న విధం కూడా అర్థమైపోయింది. కొన్నిసార్లు ఆయన చేస్తున్న పనుల వల్ల తన ఇబ్బంది పడ్డాడు అన్న విషయం కూడా అర్థమైంది. కానీ ఇదివరకు చెప్పినట్టుగా మనము ఒక మంచి చేయాలంటే కొన్నిసార్లు చెడు చేయక తప్పది. ఆయన మాట్లాడుతూ అంటాడు ఏంటంటే, ఈరోజు వాటర్ కెనాల్స్ని ఇల్లీగల్ ఆక్యుపెన్సీ చేయడం వల్ల 60-61% ఆఫ్ మొత్తం చెరువులను కూడా మూతబడిపోయినాయి. డౌన్ ద లైన్ 20 years మనం చూసుకుంటే నాట్ ఈవెన్ 95% మొత్తం మూతబడిపోతాయి. అప్పుడు మనకు వాటర్ రిసోర్సెస్ ఉండేవి. ఒక్కొక్క చోట చూస్తే సార్ మనము ఇవాళ కొన్ని 40, 50, 60 towers అని చెప్పి కడుతున్నారు. మనం ఒక మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ ఆలోచించాలి సార్. పెద్ద హై రైజ్ జోన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మనకు వస్తున్న వాటర్ రిసోర్సెస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అది ఇంపార్టెంట్. మొత్తము నాలాలు, కెనాల్లో బిల్డింగ్లు కడితే అసలు వాటర్ స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇవాళ 100 feet 200 feet నీళ్లు బయటికి ఎలిసిట్ చేస్తున్నాము. కానీ రేపు పోను 1500 feet తవ్వినా కూడా నీళ్లు రాని పరిస్థితి వస్తే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇవాళ మీరు కడుతున్న ఇండ్ల గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్లో కాకుండా నువ్వు వాడిని అక్కడే రెస్ట్రిక్ట్ చేయడం వల్ల వెళ్ళాల్సిన చోటు వాటర్ వెళ్ళకుండా వివిధ ఏరియాలకు వాటర్ వెళ్ళిపోతున్నాయి. అయితే ఇక్కడ మీరు చెప్పిందంతా కరెక్టే. కానీ నేనున్నాను హైడ్రాలో, నాకు ఇల్లు పోయింది. నాకు అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది, వాటర్ నీటిపారుదల అదే మనకి ట్యాప్ ఇస్తుంది కదా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, వాటర్ ట్యాప్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, క్లియర్ అయింది, టౌన్ ప్లాన్ కూడా అప్రూవల్ అయిపోయింది, నేను ఇల్లు కట్టుకున్నా. నేను ఇక్కడ అక్యూజ్ ఉన్నా,
లేకపోతే ఇప్పుడు నన్ను ఎక్కించడం చేస్తుంది హైడ్రా. ఏది నేను బాధితుడిగా ఆలోచిస్తే, కానీ నేను విక్టిమ్ కదా. సో నేను అది కూడా నేను జస్టిఫై చేయగలను. నా ఒపీనియన్ చెప్తా. ఎప్పుడైతే నువ్వు భూమి కొనుక్కునేటప్పుడు ఆ భూమి ఎక్కడ ఉన్నదన్నది వెరిఫై చేసుకున్న బాధ్యత మీద అవునా కాదా? ఎవడో మీకు అమ్మిండు, మీరు దాన్ని కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అది వాటర్ కెనాల్స్లో ఉన్నది, FTL బఫర్ జోన్ వాటెవర్ ఉన్నది. కొనుక్కున్నవాడు ఎవడైతే మీకు అమ్మినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అమ్ముకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. ఎవడైతే పర్మిషన్స్ ఇచ్చినాడో పర్మిషన్ ఇచ్చిన అధికారులు సొమ్ము చేసుకుని పర్మిషన్ ఇచ్చున్నారు. కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు మీరు నష్టపోయినారు తప్పని నేను టౌన్ ప్లానింగ్ ఇచ్చేటప్పుడు బఫర్ జోన్ లోనో FTL లోనో ఉంటే ఫుల్ టైం క్లెవర్ కానీ బఫర్ జోన్ కానీ ఉంటే వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తారు? అంటే ఇక్కడ విక్టిమ్ బాధ అది. ఈ రోజు ఎట్లా బయటకు వచ్చిన ఇష్యూస్ అన్ని మళ్ళీ ఇప్పుడు అది వాటర్ బఫర్ జోన్లో ఉంది కానీ, లేకపోతే FTL ఉంది కానీ, లేకపోతే కెనాల్స్ మొత్తము వీళ్ళు ఇలీగల్గా ఆక్యుపై చేసి కట్టిన తర్వాత దాన్ని అమ్ముకున్నారు. కట్టిన బిల్డరు గాయబైపోయిండు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఈరోజు లేరు. వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నారు, బిల్డర్ మీద కేసులు పెడుతున్నారు. సో టు దట్ ఎక్స్టెంట్ ఓకే. బట్ నేను ఐఎమ్ వెరీ ఓపెన్లీ ఐఎమ్ సేయింగ్ సార్, ఇప్పుడు ఎవరైతే కష్టార్జితంతో వాళ్ళు ఇండ్లు కొనుక్కున్నారో కట్టుకున్నారు వాళ్ళు నష్టపోతున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వాళ్ళని కాంపన్సేట్ చేయడానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రయారిటీ బేస్లో వాళ్ళకి ఇవ్వాలన్నది కూడా నాకు కూడా పర్సనల్ అప్పీల్ నేను చేయగలుగుతాను. అంటే అడ్వకేట్గా నేను చెప్తున్నా, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ చెప్తున్నా, లేకపోతే కామన్ సిటిజన్ కూడా చెప్తున్నా. ఎవరైతే విక్టిమైజ్ అయినారో వాళ్ళను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ఇక్కడ నష్టపోయారు అనే దానికంటే బలయ్యారు అనే పదం వాడుతున్నారు. వాళ్ళు భావించే విధానం అది, వాళ్ళు భావించే తీరు అది, వాళ్ళు ఆలోచించుకునే బలైపోయినారు అంటే అఫ్ కోర్స్ బలికి పదం వేరు. యాక్చువల్లీ బలైపోయినారు అంటే ఏదో తీసుకుపోయి అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ అధికారులు గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులకి కేవలం కేసులు వస్తున్నాయి, వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, వాళ్ళు సచ్చీరులే బయటకు వస్తారు. ఇక్కడ ఉన్న గూడు పోగొట్టుకొని రేపు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ పద్ధతిలో వాళ్ళకి ర్యాండమ్గా ఎప్పుడో వచ్చినప్పుడు ఇవన్నీ. Sir, I tell you one thing, sir. Constructive of the system itself is corrupted and polluted. Let me be honest with you. మన సిస్టము ఏ విధంగా అయితే కన్స్ట్రక్ట్ అయిందో అది కరప్ట్ అండ్ పొల్యూట్ అయిపోయింది. ఆ కరప్ట్ అండ్ పొల్యూటెడ్ సిస్టంలో ఈరోజు మనము బాధ్యులమైనమని చెప్పేసి మనం బాధపడితే, ఒకటి అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ ఆబ్లిగేషన్ టు వెరిఫై యువర్ సెల్ఫ్. పూర్తిగా క్షుణ్ణంగా క్లుప్తంగా పరీక్షించుకోవాలి. మనం అన్ని కూడా వీ హ్యావ్ టు అనలైజ్, పరీక్షించుకొని వెరిఫై చేసుకొని కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదంటే కట్టిన ఇళ్ళను మనం కొనుక్కోవాలి. అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే గతంలో HIV లేక మునుపు టెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ర్యాండమ్గా ఇక HIV టెస్ట్, HBP అన్నీ ఎట్లయితే ర్యాండమ్గా ఉంటాయో టెస్టులు మ్యాండేటరీ. ఇప్పుడు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత FTL బఫర్ జోన్ ఖచ్చితంగా చూస్తున్నారు అనుకుంటా. చూడాలి కదా సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఓపెనింగ్ నేను ఒకటి చెప్పిన, గవర్నమెంట్ ఇంటెన్షన్ టు ప్రొటెక్ట్ వాటర్ సీపేజెస్ కానీ, వాటర్ కెనాల్స్ కానీ, లేకపోతే వాటర్ రిసోర్స్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కనుక ప్రొటెక్ట్ కాకపోతే రేపటి రోజు మనం నీళ్ళు అన్నది ఒక చరిత్ర, లేకపోతే చెరువులు అనేది ఒక చరిత్ర పట్టణంలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఇది అని క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకే విషయం రెండు విధాలుగా, రెండు యాంగిల్స్లో చూసినప్పుడు రెండు వైవిధ్యం కనపడుతుంది, డిఫరెన్స్ ఉంది. నేను నా ఇల్లు పోయింది, ఆ యాంగిల్లో చూసినప్పుడు నాకు హైడ్రా భూతంగా కనపడుతుంది. కొద్ది వైడ్ యాంగిల్కి వెళ్ళి కామన్ పబ్లిక్గా ఆలోచించినప్పుడు ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కనపడుతుంది. ఒకే విషయం రెండు కోణాలు ఎందుకు ఉంటాయి? నేను అదే అంటున్నాను. ఫస్ట్ ఇన్స్టెన్స్ మీరు చెప్పిన కాయిన్కి రెండు వైపులు. ఎవడైతే నష్టపోయిన వ్యక్తి దగ్గర చూస్తున్నారు, లాభపడిన వాళ్ళు వాళ్ళ దగ్గర చూస్తున్నారు. అంటే చట్టం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు కూడా నేను ఒకటి అనుకున్నా, అంటే 10 మందిని 90 మందిని రక్షించుకోవాలి అన్నప్పుడు 10 మందిని గాయపరచక తప్పట్లేదు అన్నారు. కానీ చట్టం ఏమంటుందంటే 99 మంది నేరస్తులు తప్పించుకుని ఒక నిరపరాధికి శిక్ష పడొద్దని చెప్పన్నది. ఇక్కడ నిరపరాధికి శిక్ష ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే విక్టిమ్స్ అయి ఉన్నారో, విక్టిమ్స్ అయిన వాళ్ళని ఇంకా కూడా విక్టిమైజ్ చేసే ప్రాసెస్లో ఈరోజు హైడ్రా డిసిషన్స్ ఉన్నాయి. రంగనాథ్ గారు మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో కూడా ఒక్క పాయింట్ నేను గమనించింది ఏంటంటే, మధ్యరాత్రిలో 2 గంటలకు 3 గంటలకు మెలకొస్తే నిద్ర పట్టట్లేదు అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హిస్ ఇంటెన్షన్, ఇస్ ప్యూర్ హార్ట్. అంటే తను వ్యక్తిగతంగా నేను 1-2 సందర్భాలు నేను కలిసినవి కూడా ఉన్నాయి. ఈస్ ఎ గుడ్ ఆఫీసర్, నో డౌట్ ఈస్ ఎ గుడ్ ఆఫీసర్. ప్రభుత్వం ఒత్తిడి మీదనో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అబ్రప్ట్ డిసిషన్స్ ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదివరకు నేను చెప్పినట్టుగానే
ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ మనము రక్షించుకోవాలి అని అన్నప్పుడు కొన్ని ఈరోజు అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ నిర్ణయాలు ఆయన పదం అన్నారు మీరు తీసుకోవాలి. మీరు చెప్పిన ఇంటర్వ్యూలోనే మహాయజ్ఞం జరుగుతుంది, కొంతమంది తప్పక బలవుతారు దీంట్లో అవును అని. అవును, అది కరెక్ట్గా తీసుకోవచ్చేమందండి మనం? ఒకటే సార్, ఇప్పుడు అందులోనే ఆయన అన్నారు, ఇప్పుడు అంటే ఎంటైర్ ఇష్యూ మనది ఆయన ఇంటర్వ్యూ మీద పోతుంది కానీ సరే ఇట్స్ గుడ్ ఇంటర్వ్యూ. ఆయన ఏదైతే చేస్తున్నారో ఒక మంచి డెసిషన్ తీసుకొని పబ్లిక్ ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేసిండ్రు. రేపు భవిష్యత్తు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారు అంత నిర్ణయం తీసుకొని కూలగొట్టడం వల్ల ఆయన ఇంటికి వచ్చేది అయితే ఏం లేదు. బట్ స్టేట్ యొక్క విజన్ని, స్టేట్ను పరిరక్షించుకోవాలన్న ఒక ఆలోచనని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని తిట్టని బూతులు లేవు, తిట్టని తిట్లు లేవు సార్. మనం హైడ్రా చూస్తున్నప్పుడు కోర్స్ వాళ్ళ ఆవేదన, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ మా ఆత్మఘోషం మనకు కనబడింది, వినబడింది. దాంట్లో వాళ్ళు రివర్ట్ అయిపోయినారు ముఖ్యమంత్రి. ఇదంతా ఒక కోణం అయితే, రెండవది దీంట్లో వచ్చేసి పొలిటికల్ విమర్శలు ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు ఉన్నారో ఆ ప్రత్యర్థుల మీదకి బాణం వెళుతుంది హైడ్రా భుజం మీద నుంచి అనే విమర్శ ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? హైడ్రా ఒక పరపొట్టు మనం ఆలోచిద్దాము. ఎక్కడైతే కెనాల్స్ను పూర్తిగా తొలగించేసి వ్యక్తిగతంగా ఇండ్లు కట్టుకున్నారు, లేఅవుట్స్ చేసినారు, వెంచర్లు చేసినారు, అది గత ప్రభుత్వంలో జరిగింది సార్. అది ఏమంటారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతుంది. బడాబాబులు అందరూ ఇల్లు కట్టుకున్నారు, వాటర్ కెనాల్స్ను కూల్చేసినారంటే కూడిపేసినారు. వాళ్ళ మీద ఈరోజు ఎప్పుడైతే దాడి జరుగుతుందో, ప్రత్యర్థుల మీద దాడి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షం దీని మీద మాట్లాడుకొస్తున్నారు. దీన్ని పొలిటికల్ కామెంట్గా చూడటం వన్ థింగ్, రైట్. దాని తర్వాత ఎవరైతే పేదవాళ్ళు రోధిస్తున్నారో, వాళ్ళు ఏడుస్తున్నారో, వాళ్ళ ఆత్మఘోషని ప్రతిపక్షాలు పబ్లిక్కి తీసుకెళ్తూ ఈ విధంగా వాళ్ళు మా యొక్క ఇళ్ళను కూల్చేసినారని చెప్తున్నారు. దీని ఫ్రూట్స్ని ఆయన ఒకటే చెప్పారు ఇందులో ఇంటర్వ్యూలో. ఈ ఫ్రూట్స్ని ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. 20 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అయితే మేము చేసింది సరా కాదని చెప్పేసి మీరు నిర్ధారించుకుంటారు. ఈ 20 ఏళ్ళ తర్వాత రంగనాథన్ గారు ఆయన ఎక్కడుంటారో మనకు తెలియదు. 20 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారో మనకు తెలియదు. కానీ ఇది చరిత్రలో నిలిచిపోతుంది తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఎవరైనా కట్టుకోవాలి ఇల్లు అని అనుకుంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఇది ఎఫ్టీఎల్లో ఉందా, ఇది బఫర్ జోన్లో ఉందా, చెరువులు ఆక్రమించి కడుతున్నారా, చెరువులు ఆక్రమించిన లేఅవుట్స్ వేస్తున్నారని చెప్పేసి ఆలోచించుకొని కొనుక్కుంటున్నారని చెప్తున్నారు. సార్ ఒకటండి, లెట్ us see both the sides of the coin, not at the one side. నేను 100% నేను చెప్తా, ఎవరైతే వాళ్ళ కష్టార్జితంతో జీవితకాలం కలిసి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ద్వారా ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నష్టపోతున్నారో వాళ్ళ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. కానీ ప్రభుత్వము వాళ్ళని జస్టిఫై చేయాల్సిన మెజర్స్ కూడా తీసుకోవాలి. మీ ప్రభుత్వం వచ్చి దాదాపులో 2023 ఎండింగ్లో వచ్చింది. కొద్ది నెలలకే హైడ్రా ఏర్పాటైంది. అతి కొద్ది నెలల్లోనే హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అసలు రియల్ ఎస్టేట్ డల్ ఉంది. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో పూర్తిగా ఐసీయూలోకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఐసీయూలోకి వెళ్ళి డ్రౌజీ అయిపోయిందో, కార్యకలాపాలు లావాదేవీలు జరగటం ఆగిపోయినాయో, దాని అనుబంధంగా ఉండే వ్యవస్థలన్నీ కూడా నిద్రాణంలోకి వెళ్ళిపోయాయి అనేది విమర్శ కాదంటారా? ఒక విషయం నేను అడుగుతుంది సార్, రియల్ ఎస్టేట్స్ని ఇంటెన్షనల్గా తగ్గించాల్సిన అవసరము ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి లేదు. వన్ థింగ్, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఒప్పుకుంటాం. రియల్ ఎస్టేట్స్ గ్రో అయ్యేసి మార్కెట్లో మనీ ఫ్లో అయితే, ఏ మనీ అయితే ఫ్లో అవుతుందో, ఫ్లో అవుతున్న మనీకి కట్టుతున్న ట్యాక్సెస్ ఏవైతున్నాయో ప్రభుత్వ ఖజానాకు వస్తాయి కదా. మరి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాలో వస్తున్న డబ్బులు ఆగిపోయినాయి అన్నప్పుడు, అయినా కూడా ఆ నష్టాన్ని భరిస్తూ నిర్ణయం తీసుకొని దాని మీద అంత అడ్వాన్స్గా పోతున్నప్పుడు దాంట్లో మనం ఎందుకు పాజిటివ్ కోణాన్ని చూడాలి? ఇంటెన్షనల్గా చేయకపోయినా చేసిన తప్పు వల్ల, చేసిన పని వల్ల. ఎవరు చేసిన తప్పది? ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈరోజు సరి చేసుకున్న ప్రాసెస్లో ఈరోజు మీరు అంటున్నట్టుగా రెవెన్యూ రియల్ ఎస్టేట్స్ పడిపోయి స్టేట్ రెవెన్యూ తగ్గిపోయినా కూడా హైడ్రా విషయంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్. కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయింది అనేది మొత్తం సామెత అవుతుంది సార్. ఆ పరిధిలోకి వస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయం? వన్ థింగ్ అండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 years అయింది, ఇంకా 2.5 years ఉంది. హెవెన్ కెన్ ఫాల్ ఇన్ నో టైమ్ అనేసి అన్నారు. ఏ అద్భుతం ఎప్పుడైనా జరగచ్చు, రైట్? దీని ఫ్రూట్స్ కోర్స్ మీరు అంటున్నట్లుగా ఈరోజు రియల్ ఎస్టేట్స్ పడిపోయింది హైడ్రా రావడం వల్ల అంటే 100% నేను ఎస్ అన్నట్టు, నో అని నేను అన్ను.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయిందన్న విషయం నాకు తెలుసు. దానికి కేవలం హైడ్రానే కారణమని మాత్రం అనుకోవడానికి లేదు. సరే, ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను సార్, మీరే మీ స్టేట్మెంట్లో అన్నారు ఏంటంటే హైడ్రా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్స్ లేదు, హైడ్రా వల్ల హైదరాబాద్ సిటీ మొత్తం కూడా రియల్ ఎస్టేట్స్ పడిపోయిందని మీరు అంటున్నారు. మరి హైడ్రా అనేది వేరే రాష్ట్రంలో వేరే జిల్లాల్లో లేదు, వేరే ప్రాంతంలో లేదు కదా, మరి అక్కడ ఎందుకు పడిపోయింది? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దానివల్ల రాష్ట్ర ఖజానాకు అయిన నష్టం ఏదైతే ఉన్నదో దాన్ని పూడ్చడానికి అని చెప్పి ఆ నష్టాన్ని పూడ్చడానికి ఈరోజు స్టేట్ రెవెన్యూ ఇంకా ఆగిపోతుంది కదా. ఎవరికన్నా ఏ ముఖ్యమంత్రికి ఏ వ్యక్తికి ఈవెన్ రియల్ ఎస్టేట్స్ చేసిన రియల్ ఎస్టేట్స్ ఏజెంట్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఎంత పెద్ద బిల్డర్స్ అన్న కానీ ఎంత పెద్ద రియల్టర్స్ అన్న కానీ రియల్ ఎస్టేట్స్ పడిపోవాలని ఎవరనుకోరు. రియల్ ఎస్టేట్స్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు ఇట్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అవును, వేర్ చేసి అంటే మనీ ఫ్లో అయ్యేది వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఫ్లో అయ్యేది రియల్ ఎస్టేట్స్. అది పడిపోవాలని, అది దానికి నష్టం జరగాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అనుకుంటుంది అనుకోలేదు. అయినప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు ఏవైతే ప్రభుత్వం తీసుకున్నదో అటువంటి నష్టానికి కూడా సిద్ధపై నిర్ణయం తీసుకుందంటే వన్ పాయింట్ ఆఫ్ టైం లార్జ్ సెన్స్లో ఒకవేళ ప్రభుత్వం నిర్ణయాన్ని మనం దూరదృష్టిలో ఆలోచించితే మేబీ సరే కావచ్చు అని చెప్పేసి ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు రావద్దు? మీరు అంటున్నట్టుగా రంగనాథన్ గారి మీద కంటెంప్ట్ పడ్డప్పుడు నేను కూడా 1-2 ఛానల్స్లలో కూడా మాట్లాడుతూ కొన్నిసార్లు నేను వ్యతిరేకించిన, ఈరోజు కూడా నేను వ్యతిరేకిస్తా. ఇట్స్ నాట్ దట్ అంటే దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ను ఈయన ఎప్పుడైతే ఖరారు చేయనప్పుడు నువ్వు తప్పు కాదని అన్నప్పుడు నువ్వు ఎందుకు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పలేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కోర్టు అభిప్రాయం కూడా అదే. నీ మీద 63 కంటెంప్ట్లు పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి కదా, అది నీ బాధ్యత కదా అన్నప్పుడు నేను 2 సార్లు వర్చువల్గా అటెండ్ అయినా లేకపోతే 2 సార్లు ఫిజికల్గా అటెండ్ అయినా నా మీద 2 సార్లు జస్టిస్ విమర్శించినారు. అండ్ తర్వాత మిలిటరీ ఫోర్స్తో అరెస్ట్ చేయించుతా అనేసి అన్నారు. ఇవన్నీ వచ్చినాయి. అంటే 2 సార్లు నువ్వు అటెండ్ అయినావు. బట్ అట్ ది సేమ్ టైం ఏం చెప్తున్నానంటే నా దగ్గర ఉన్న లీగల్ ఎక్స్పర్ట్ టీమ్ ఆర్ దే ఆర్ టేకింగ్ కేర్. నేను ఏ చర్య తీసుకున్నా కూడా నా ఓన్ సిగ్నేచర్స్తో నేనే నిర్ణయాలు తీసుకొని చేసిన కూడా చెప్పడం కూడా నేను విన్నాను. సో ఒక రకంగా డెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళేసి ఇది ఎందుకు జరిగిందంటే ఇట్స్ ఫర్ ఫ్యూచర్ వెల్బీయింగ్ ఆఫ్ ద స్టేట్ అనే అనుకోవాలి. ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇంకొకటి వెంకట్ గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మీరు అంటున్న హైడ్రా కమిషన్ కానీ ఏ విధంగా లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి, వ్యక్తిగతంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ? హైడ్రా వల్ల అదే దూరదృష్టితో సమాజానికి ఉపయోగపడే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలి. బట్ యువర్ ఆన్సర్ ఎస్, మరి నీ డౌట్ క్లియర్ అయిపోయింది. అవును. అయితే ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు శ్రీలంకలో కూడా ఆర్గానిక్ రావాలని ఒకేసారి వ్యవసాయాన్ని మార్చేశారు. కానీ ఏమైంది, ఆహార కొరత ఏర్పడ్డది. దానికి ఒక ర్యాండమ్ సిస్టమ్ పెట్టుకొని దానికి పరిధులు పెట్టుకొని ఎన్ని భాగాలను పెట్టుకొని చేసుకోవాలి. ఎగ్జిక్యూషన్లో లోపమా ఒకేసారి? నేను ఒకటి చెప్తా, దీంట్లో ప్రోస్ కాన్సిక్వెన్సెస్ 2 కూడా అంటే వేరీ అవుతాయి. 50% లాభం ఉంటే 50% నష్టం ఉంది. కానీ ఎక్కడ ఎక్కువ లాభం ఉంది అన్నది ఆ ఒక ఎడ్జ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇది రాజకీయ విమర్శ కాదు, పబ్లిక్లో రాజకీయ విశ్లేషకులు అనే మాట ఏంటి, చేసేది మంచి పనే కానీ చేసిన విధానం బాగాలేదు. హైడ్రా అనేది ఒక సృష్టించి దానికి కొన్ని బ్లాక్ కలర్స్ వేసి వెహికల్స్, బుల్డోజర్స్, దానికి ఒక బాగా పలుకుబడి పేరు ఉన్న రంగనాథ్ గారిని కమిషనర్గా పెట్టడం, ఫస్ట్ పెద్దవాళ్ళని అంటే రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని, నాగార్జున ఆయనది ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. ఫస్ట్ బోణి అదే కదా. దాని ద్వారా హైడ్రా అంటే ఒక భయానక వాతావరణాన్ని సమాజంలో తీసుకొచ్చారు అనేది పబ్లిక్లో స్ప్రెడ్ అయింది. ఇదే చాప కింద ఇలా చేసుకుంటూ పోవచ్చు. అలా చేయొచ్చు. వెంకటది ఉంది, వెంకటది డీవియేషన్స్ ఉన్నాయి, లేదు బఫర్ జోన్లో ఉంది, తీసేయచ్చు. ఉదయకాంత్ గారిది ఉంది ఇన్ కేస్, చేసేయచ్చు. అలా కాకుండా ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు హైడ్రా ద్వారా. దానివల్ల రెప్యుటేషన్ సార్ ఒకటండి, మోసేటోడి తెలుస్తుంది కాబట్టి బరువు అని చెప్పేసి పాతకంలో సామెత ఉంది. మనం ఎవడైతే సంచి మోస్తాడో ఆనక బరువు తెలుస్తుంది. రైట్, చూసేవాడు చూసుకుంటూ వాడిని హేళన చేయొచ్చు. ఏ నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుందో వీడియో ఉన్నాం. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద అనాలిసిస్. అండ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు కూడా తనకున్న అవగాహనలో, తనకున్న ఎక్స్పర్ట్ టీంలో వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకొని స్ట్రాటజికల్గానే నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఇట్స్ నాట్ అబౌట్ యూ అండ్ మీట్ ఆర్ రంగనాథన్ అండ్ వన్ పాడ్కాస్ట్ యాంకర్ ఇంటర్వ్యూ చేసినంతనో లేకపోతే మనం కూర్చొని మాట్లాడుతున్నంతనో ప్రభుత్వము
ప్రభుత్వ యొక్క వ్యవస్థ ఫంక్షన్ అయ్యే విధానం వేరుంటుంది సార్. సార్ కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేసే రాష్ట్రంలో మనం ఉన్నాం సార్. దాన్ని హెడ్ చేస్తున్న బాసెస్ ఎవరైతే ఉన్నారో దే విల్ డెఫినెట్లీ టేక్ ఇంటలెక్చువల్ డెసిషన్ అనే మనం భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ. అండ్ ఇట్స్ నాట్ దట్ తన వ్యక్తిగత విమర్శలకు, ముఖ్యమంత్రి మీద వస్తున్న వ్యక్తిగత విమర్శలను కూడా అది నిజంగా ఎంత పరాకాష్ఠకు పోయింది. అసెంబ్లీలో కూడా ఆయనకు కన్నీరు కారడం ఒకటి తక్కువ. విమర్శలకు తావు తీసినప్పుడు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటున్నానని చెప్పి దో ఐఎమ్ పార్టీ రిప్రజెంటేటివ్, నేను 100% చెప్తున్నా. ఇట్స్ నాట్ ఏ బయాస్ స్టేట్మెంట్స్ బట్ ఐఎమ్ మేకింగ్ వెరీ ఓపెన్ స్టేట్మెంట్. అయితే మీరు ఇందా చెప్పిన దాంట్లో ఆ స్థాయిలో కూర్చున్న ముఖ్యమంత్రి ఆర్ సిఎస్ వాట్ ఎవర్ ఏదైనా ఆయన ప్రభుత్వ పరంగా ఆయన ఈ రాజ్యాంగబద్ధమైన ప్లేస్లో సిఎస్ ఉంటారు, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటారు ప్రజాప్రతినిధిగా. ఇద్దరు తీసుకునే ఇంటలెక్చువల్ డిబేట్ జరగకుండా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోరు. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో అయినా ఎప్పుడైనా ఏదో ముఖ్యమంత్రి పెట్టిన ప్రపోజల్స్ ఫెయిల్ అయినవి చాలా ఉంటాయి. వయోపరిమితి ఎన్టీఆర్ టైంలో తీసుకున్నది ఫెయిల్యూర్ ఎప్పుడు డిసైడ్ అయితే సార్ ఇట్స్ నాట్ పబ్లిక్ నుంచి ఎస్టిమేషన్ చేయగల కెపాసిటీ వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు రంగనాథన్ గారు ఆయన స్ట్రైట్ గా చెప్తున్నాడు, ఈ రోజు మేము తీసుకునే నిర్ణయం ఈ రోజు మీకు తప్పనిపించినప్పటికీ చరిత్రను మీరు ఒకవేళ రేపటి రోజు చదివితే ఈ రోజు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పేసి ఎంతో మంది హర్షం వ్యక్తం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పి అన్నారు. నేను ఈ రోజు దీన్ని సర్టిఫై చేయట్లేదు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పాజిటివ్గా నేను అటెస్ట్ చేయట్లేదు, రైట్. బట్ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 90% వ్యతిరేకత అయితే వచ్చింది, నేను కాదని నేను అంటలేను. మీరు అన్నట్లుగా రియల్ ఎస్టేట్స్ పడిపోయింది బికాస్ ఆఫ్ హైడ్రా. లేట్ అవ్వచ్చు, లేట్ అయినా లేటెస్ట్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే స్టేట్ మీద పడుతుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. నష్టపోయిన వాళ్ళ ఆత్మఘోష కానీ వాళ్ళ కన్నీటి కానీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనం లేము. వాళ్ళతో పాటు మనం జాలిపడి బాధపడడం తప్ప వాళ్ళు ఎందుకు అట్లా అనుభవిస్తున్నారు, ఎందుకు అట్లా బాధపడుతున్నారు నేను చెప్పింది ఉన్నాయి కదా. ఆయన ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, మధ్యరాత్రిలో 1, 2 గంటలు 3 గంటలు వేస్తే నిద్ర పట్టట్లేదు, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అంటే ప్రతి వ్యక్తికి మనసాక్షి ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది కదా. అదే ఆయన క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ కన్నీరు మనకే బాధ అనిపిస్తే ఆ కన్నిటికి కారణమైన వ్యక్తికి ఇంకెంత బాధ అనిపించాలి. అందులో రంగనాథన్ గారు అటువంటి డిసిప్లిన్ ఆఫీసర్కి, జీవితకాలం ఎటువంటి మచ్చలేని ఆఫీసర్కి, ఎన్నో అచీవ్మెంట్స్ చేసిన ఆఫీసర్కి ఈ యొక్క హైడ్రా వల్ల ఎన్నో కర్సెస్ నాకు నా ఫ్యామిలీకి వస్తున్నాయా ఏంటి అన్న ఒక ఆలోచన తప్ప నా మైండ్లో, అది వ్యక్తిగతము. రెండవది ఆ స్థాయిలో ఉన్న రంగనాథ్ గారికి ప్రభుత్వ ప్రభావం, ప్రభుత్వ పెద్దల ప్రభావం, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రభావం పడదా? ఆయన అతీతుడా రంగనాథ్ గారు? ఓపెనింగ్ ఇంటర్వ్యూలో నేను మీకు చెప్పిన వెరీ క్లియర్, వెనక్కి తీసేసి మీరు ఒకసారి స్క్రోల్ ల్యాండింగ్ చేస్తే చూస్తే తెలుస్తుంది. హీఈస్ అనే ఇన్స్ట్రుమెంట్, ఈస్ ఎ మెషినరీ వర్కింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. అంతే, ఎవరైనా అంతే. కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలు పెడితే ఐపీఎస్ ఆఫీసర్ ఆ ప్రభావం ఎక్కువ పడింది అనేది అది ఆయన ముందే తెలుసు. హీ వాస్ రెడీ టు టేక్ దట్ బ్లేమ్ అపాన్ హిమ్. ఈ రోజు తనకు ఆ బ్లేమ్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఫాతిమా కాలేజీ అంశం ప్రధానంగా ఈరోజు వార్తలకు ఎక్కుతోంది. సార్ ఒకటండి, నేను దాని మీద కూడా ఆలోచించినాను. ఆయన ఇంటర్వ్యూ చేయకముందు ఆలోచించిన, ఫాతిమా కాలేజ్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆలోచించిన. ఫాతిమా కాలేజీ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అట్లా మాట్లాడితే ఈరోజు సెక్రటరియట్ కూడా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి పోలుస్తాం. ఫాతిమా కాలేజ్ సార్ 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. పేదవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క ఇష్యూ మనం ఆలోచించితే మనం తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న లాభం ఏంటి, నష్టం ఏంటి, ప్రజలకు జరుగుతున్న లాభం ఏంటి, నష్టం ఏంటి ఆలోచించాల్సిన బాధ్యత అధికారులుగా, ఒక కుటుంబ పెద్దగా కానీ ఒక రాష్ట్ర పెద్దగా కానీ వాళ్ళకు నిష్ణాతులే కాదు, వీళ్ళంతా కూడా ఏం చిన్నోళ్ళే కాదు. దాన్ని కూల్చడం వల్ల మనకైతున్న నష్టం ఏంటి, ప్రజలకైతున్న లాభం ఏంటి, ప్రజల్లో భాగస్వాములు ఈ ప్రజలు కదా. అంటే ఏ ప్రజలకైతే లైన్లో ఉన్నారా లేకపోతే హైలో ఉన్నారా అనేది పక్కన పెడితే ప్రభుత్వ కోణం నుంచి ఎవరైనా ప్రజలే. రైట్? ఎన్ కన్వెన్షన్లో ఉండేది ప్రజలే, ఫాతిమా కాలేజీలో ఉండేది. డోంట్ కంపేర్ విత్ దట్. నేను కూడా కంపేర్ చేయాలి. ఎన్ కన్వెన్షన్కి ఫాతిమా కాలేజ్ కంపారిజన్ లేదు. ఎన్ కన్వెన్షన్ కట్టుకున్న పైసల కంటే ఎక్కువ సంపాదించుకున్నాడు. హైకోర్టులో అది స్టే ఉన్నది, స్టే వచ్చిన దాన్ని లిస్ట్ కూడా కాకుండా
కన్వెన్షన్ కొనసాగింది ఇష్యూ, అది మనకు తెలిసింది. అది ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత అబ్రప్ట్ గా డిసిషన్ తీసుకున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవడం. అంతే కదా మరి, అంతే కదా. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇదే ఫాతిమా కాలేజీకి ఆల్టర్నేటివ్ గా ఎవరైతే నిరుపేదల్లో నష్టపోతున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కట్టిస్తా అని ప్రభుత్వం చెప్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ర్యాండమ్ గా ఇస్తాము అని చెప్తున్నారు ప్రయారిటీ బేసిస్ లో. అదే ఫాతిమా కాలేజీకి ప్రయారిటీ చూపించి ఫాతిమా కాలేజీని మీరు హైదరాబాద్లో ఇచ్చేయలేదా? ఫాతిమా కాలేజీ ఉండడం వల్ల లాభం జరుగుతుంది ఎవరికి సార్? వెరీ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ సార్. మీరు ఒకటే వెంకట్ గారు, నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. తీస్తే నష్టం. మీ ఇంటర్వ్యూలో నాకు ఇష్టమే, మీ సీనియారిటీ నేను గౌరవిస్తాను. నేను అడుగుతున్న క్వశ్చన్ స్ట్రైట్ గా నాకు సమాధానం చెప్పండి. ఎంఐఎం పక్కకు పెట్టండి సార్. మీరు ఎంఐఎం అంటే ఎంఐఎం ఇల్లు కూల్చినాయి, ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. ఎంఐఎం పక్కన పెట్టండి. ఫాతిమా కాలేజ్ కూల్చడం వల్ల నష్టం జరిగేది ఫస్ట్ ఎవరికి అనేది నా క్వశ్చన్. మీకు మీరేమంటే విద్యార్థులు అక్కడ నష్టపోతారండి. నేనే విద్యార్థుల బాగు గురించి ఆలోచించే కదా దాన్ని ఆపినారు. రైట్. ఒక 3 నెలల్లో ఒక 6 అంతస్తుల బిల్డింగ్, 3 లేదు ఒక 6 నెలల్లో 6 అంతస్తుల బిల్డింగ్ ప్రభుత్వం కట్టడానికి పెద్ద ఇబ్బంది లేదు. దానికి కావాల్సిన ఎకనామికల్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంటే. ఆ స్టూడెంట్ ను మైగ్రేట్ చేయాల్సిన టైం ఇంపార్టెంటే. ఒక సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేసి నడుస్తూ ఉన్నది. దానివల్ల కొన్ని వేల మంది విద్యార్థులు బ్రతుకుతున్నారు. ఎవరి అకాడమిక్ ఇయర్ 10,000 మంది బయటకు వస్తున్నారు. మీ ప్రభుత్వంలో భాగం కాకపోయినప్పటికీ కూడా ఎంఐఎం మీ ప్రభుత్వంలో భాగం కాలేదు, కానీ మీకు మద్దతుదారుడిగా ఉన్నాడు అప్రకటిత మైత్రి. సార్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. మీరు అడిగినారు రేవంత్ రెడ్డి గారి తమ్ముడికో అన్నకో ఉంటే కూల్చట్లేదు అంటే అది తప్పనే అంట. రైట్. ఫాతిమా కాలేజ్ కూల్చట్లేదంటే అది తప్పు కాదని నేను అంట. వెరీ స్ట్రైట్. లెట్ ఎనీబడి క్వశ్చన్ మీ. నేను ఒకటే చెప్తా, నా వ్యక్తిగత అభిప్రాయం సార్. దో ఐఎమ్ ఎన్ అడ్వకేట్, దో ఐఎమ్ ఏ పార్టీ రిప్రజెంటేటివ్, ఐఎమ్ ఏ సిటిజన్. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నా రైట్. హైడ్రా మొదట అడుగులేసినంత దూకుడుగా అంత దూకుడు తగ్గిందా అంటే? తగ్గిందనే అనొచ్చు. ఎందుకంటే మొదట ఏదైతే నిర్ణయాలు తీసుకుని ఏవైతే లేపాలనుకునే అన్ని లేపేసినారు. దాని తర్వాత ఎక్కడైతే అత్యుత్సాహం చూపించేసి ప్రభుత్వాన్ని కానీ హైడ్రాని కానీ దూషించిన వాళ్ళని కూడా లేపేసినారు. వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ పర్పస్ ఫుల్ఫిల్ అయింది. కొన్ని చోట్ల కఠినంగా వ్యవహరించినారు, కొన్ని చోట్ల రాజకీయంగా కూడా వ్యవహరించినారు. వ్యవహరించాల్సిన చోట కఠినంగా వ్యవహరించినారు, రాజకీయంగా వ్యవహరించిన చోట రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే రాజకీయంగా వ్యవహరిస్తారో ప్రతిపక్షాల నుంచి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. దాన్ని కూడా అది ప్రతిపక్షానికి ఆయుధం కాదా? అది ప్రభుత్వానికి ఇబ్బంది కదా? ఆయుధం అంటే నువ్వు వాడుకో. అంటే ప్రతిపక్షం వాడుకోలేకపోతుంది అంటారు. వాడుకోకపోవడం ఏంటంటే వాళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తున్నారు కదా. ఎవరెవరైతే పిల్లలు ఏడుస్తున్నారో వాళ్ళ వీడియోలన్నీ పెట్టి చూపిస్తున్నారు. రేపు ఇదే వాళ్ళ ప్రచారంలో వాడుకుంటారు కావచ్చు. ఓకే, అంటే యు నాట్ టు గెయిన్ సంథింగ్, యూ షుడ్ లూజ్ సంథింగ్. కబి అంటే ఎట్లా అంటే కొన్నిసార్లు మనం గెలవాలంటే కొన్ని చోట్ల మనం ఓడిపోక తప్పది. అంటే లాంగ్ రన్ అంతే కదా. లాంగ్ రన్ అది మనం ఆలోచించే ప్రాస్పెక్ట్స్ బట్టి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఫర్ ఆర్ అగేన్స్ట్ టు గవర్నమెంట్ ఆర్ టు ద హైడ్రా. ఒకే క్వశ్చన్లో 2 ఫైనల్గా. రంగనాథ్ గారు కంటిన్యూ అవ్వాలని మీరేమనుకుంటున్నారు? కోర్టు దానికి ప్రకారం మళ్ళీ ఆయన అప్పీల్కి వెళ్తారేమో, ప్రభుత్వం వెళ్తుందేమో. ఎందుకంటే రంగనాథ్ గారు పర్సనల్ కాదు కదా, యాజ్ ఏ కమిషనర్గా గైడెన్స్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు హైడ్రానే వెళ్తుంది కదా ఒకవేళ అప్పీల్కి వెళ్తే. అదొకటి. మీరు పర్సనల్గా ఏం కోరుకుంటున్నారు? ఓవరాల్గా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? టెక్నికల్ గ్రౌండ్స్, లీగల్ గ్రౌండ్స్, అది వేరు గ్రౌండ్స్, హ్యూమన్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. లీగల్ గ్రౌండ్స్కి వస్తాం. హైడ్రాను తప్పించినారంటే ఎవరు తప్పించాలి? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఒక అధికారిని కోర్టు ఆదేశాల మేరకు తప్పించిందంటే ప్రభుత్వం తప్పు చేసినట్టే కదా. రంగనాథ్ గారిని తప్పిస్తే ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఒప్పుకున్నట్టే, ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఇట్స్ డిఫరెన్స్ గేమ్. ఇక్కడ ఇంకొక పాయింట్, కీలకమైన పాయింట్ అడుగుతా. ప్రభుత్వం 63 సార్లు కంటెంట్ రంగనాథ్ గారు కంటెంట్ అయినప్పుడు ఆయన అటెండ్ అవ్వలేదు, అదొకటి. ప్రభుత్వం పదే కోర్టులో ఓడిపోతుందంటే లీగల్గా ఫెయిల్యూర్ అవుతుందా? లీగల్ ప్రభుత్వం ఓడిపోవటం అని కాదు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అంటే నువ్వు వచ్చేసి నా ముందు హాజరుపడచ్చు, అది వేరు. దాంతో పాటు సెషన్స్ నువ్వు ఫాలోగా వాళ్ళకి క్లియర్ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు కోర్టుకు ఒక ఇష్యూ వచ్చింది, దాని ప్రొజెక్షన్స్ చూసే విధానాన్ని అదర్ సైడ్ అడ్వకేట్స్, ఎవరైతే డిఫెన్స్ సైడ్ అడ్వకేట్స్, ప్రాసిక్యూషన్ కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ అడ్వకేట్స్ కానీ ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు, కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ విధానం ఏదైతే ఉన్నదో వాళ్ళ మైండ్ సెట్స్ని ప్రభుత్వ ప్లీడర్స్ కానీ గవర్నమెంట్ ప్లీడర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని కోర్ట్ హ్యాస్ టు టేక్ అ డెసిషన్. అవును, రైట్.
అక్కడ మేబీ అంటే మరి వన్ కోర్ట్ ఈజ్ రైట్, వై దర్ ఇస్ ప్రొవిజన్ ఆఫ్ అపీల్. ఒక కోర్టు సరే అని చెప్పేసి నీకు తీర్పు తీర్చి నీ నిర్ణయం ఇచ్చింది, నీకు ఒక డైరెక్షన్ పాస్ చేసినప్పుడు మరి దానికి బైండ్ అయి ఉండాలి కదా. నీకు అపీల్ ప్రొవిజన్ మరి అదే కోర్టు ఎందుకు పెట్టింది సార్? మరి నువ్వు సింగిల్ బెంచ్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డివిజనల్ బెంచ్ పో అనే విసులుబాటు ఎందుకు ఇచ్చింది? నా ఇంటర్ప్రిటేషన్ లో నా నిర్ణయంలో తప్పు ఉంటే ఉండొచ్చు కాబట్టి నువ్వు హైకోర్టుకు పో, దానిపైన డివిజనల్ బెంచ్ పో, లేదంటే సుప్రీం కోర్టుకు పో అని చెప్పి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? నన్ను అడిగితే ఆయన తీయరు సార్, తీయరు. ఎందుకంటే తీస్తే ప్రభుత్వం తప్పు చేసినట్టు అవుతుంది. నువ్వు తప్పు చేస్తే నువ్వు సరి చేసుకునే విసులుబాటు నీకు న్యాయస్థానం నీకు ఇచ్చిన తర్వాత దాన్ని యాప్ట్ చేస్తారు, కానీ ఈయన తీయడం వల్ల ఇట్స్ అన్ అడ్మిషన్ కదా. వేరే మెసేజ్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ ఇస్ ఫెయిల్యూర్, ఇట్స్ అ మిస్టేక్ అంటారు. ఇప్పుడు కోర్టు ధిక్కరించింది రంగనాథన్ అన్నప్పుడు, నేను ప్రభుత్వం కింద పనిచేస్తున్నప్పుడు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నప్పుడు కోర్టు ధిక్కరణ ఎక్కడైతుంది? సో వీ హావ్ టు సీ ద రిజల్ట్. థ్యాంక్ యూ అండి.